నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తుళ్లూరు మండలం వడ్డమానులో మంత్రి నారాయణ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి పర్యటించారు. రైతులతో సమావేశం నిర్వహించి ల్యాండ్ పూలింగ్ భూములు ఇచ్చే రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు లభిస్తాయో వివరించారు. వడ్డమాను గ్రామ రైతులు ల్యాండ్ పూలింగ్ కు ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 29 గ్రామాల్లో జరిగే అభివృద్దితో పాటు వడ్డమానులో కూడా మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్లే రాజధానిలో నిర్మాణ పనులు జాప్యమయ్యాయని మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అన్నారు. 29 గ్రామాల్లో ఆ గ్రామాలన్నీ అప్గ్రేడ్ చేయడానికి 900 కోట్లు అవుతుంది. అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, రోడ్డు దాన్ని ఆల్రెడీ యాక్సెప్ట్ చేశాము. డిపిఆర్ కన్సల్టెంట్ చేస్తున్నారు. ఆ డిపిఆర్లు ఎమ్మెల్యే గారికి చూపించమన్నాం. ఏదైనా ఉంటే యాడ్ చేస్తే అవి కూడా వచ్చేసి 6 నెలల్లో ఆ యొక్క 9 గ్రామాల్లో 100% చేసేట్టుగా చేయాలని ఆదేశించాం. ఆ విధంగా జరుగుతుంది. ఈ గ్రామంలో కూడా నేను అదే చెప్పాను, ఇమీడియట్గా కన్సల్టెంట్ పంపిస్తాము, మీరు వాళ్ళు తయారు చేస్తారు డిపిఆర్. ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న పెద్దలతో వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసుకొని ఏదైనా మార్పులు చేర్పులు చెప్తే ఇమీడియట్గా టేకప్ చేసి ఇక్కడ కూడా ఆ మిగతా గ్రామానికి అలా కంప్లీట్ చేస్తాం. రాజధాని గ్రామంలో భూ సమీకరణ సందర్భంగా మీరు పెట్టే ఆఫీసులు తిరిగి భూ సమీకరణ పూర్తయినాక మూసేసి వేరే చోట పెట్టడానికి వీలు లేదు. మా గ్రామ సమస్యలన్నీ పూర్తయ్యే వరకు మా ఊర్లోనే ఆఫీస్ ఉండాలని అడిగారు. మొత్తం మీదట సానుకూలంగా ఉంది. కొన్ని అంశాలన్నింటినీ కూడా వారు చెప్పారు. వాటిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మహిళలపై డిజిటల్ వేధింపులు ఆపాలని కోరుతూ గుంటూరులో గత కొద్ది రోజులుగా జరుగుతున్న క్యాంపెయిన్ ముగిసింది. ఈ సందర్భంగా నా సెంటర్ నుంచి హిందూ కళాశాల వరకు ర్యాలీ చేసి మానవహారం నిర్వహించారు. ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ సేవాకుమార్ మాట్లాడుతూ మహిళలు డిజిటల్ వేధింపులపై కుంగిపోకుండా ధైర్యంగా బయటపెట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డాక్టర్ శ్యామా సుల్తానా, డాక్టర్ రాజకుమారి, ఉమాశంకర్, వెంకటేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పెరుగుతున్న టెక్నాలజీతో మేము గ్రోత్ చేసుకుందాం, కానీ ఇలాంటివి పెంపొందించుకోవద్దు. గ్రోత్ని చూద్దాము, ఇలాంటివి వైలెన్స్ని అరికడదాము. సో డిజిటల్ వైలెన్స్ని అరికడదాం, డిజిటల్ గ్రోత్ని చేపడదాం అనేసి నినాదంతో ఈ ర్యాలీని స్టార్ట్ చేస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ ఐఎంఏ అండ్ గుంటూరు ఫాక్సీ సొసైటీ ఈ ర్యాలీని స్టార్ట్ చేసినందుకు, నిర్వహిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. చట్టాలు తేవడమే కాదు, ఆ చట్టాలను కఠినంగా అమలు జరిపినప్పుడు మాత్రమే ఈ వైలెన్స్ని మనం తగ్గించగలం. కాబట్టి భారతదేశం ఉమెన్స్, మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది, ఎంతో గౌరవిస్తుంది. ఆ గౌరవాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించి ఈ డిజిటల్ వైలెన్స్ మీద తక్షణమే తీవ్ర చర్యలు తీసుకోవాలని ఐఎంఏ తరఫున కోరుతున్నాం. ఈ యొక్క డిజిటల్ వైలెన్స్ అనేది చాలామంది అమ్మాయిలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. తెలియకుండా ఒక సింపుల్, ఒక హార్మ్లెస్ మెసేజ్తో ఏదైతే స్టార్ట్ అవుతుందో వాళ్ళు కొన్ని సంవత్సరాలు దీంట్లో తెలియకుండా ఇబ్బంది పడి దీంట్లోనే ఉండిపోయి బయటికి రావట్ల. కానీ వాళ్ళ ఒక సైలెన్స్ వల్లనే ఆ అబ్యూజర్కి ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే విక్టిమ్ ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళు బయటకు వస్తేనే వాళ్ళు ఒక లైఫ్ని సేవ్ చేయగలుగుతారు. మిగిలిన అమ్మాయిలు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని కూడా సేవ్ చేయడం జరుగుతుంది. సత్తెనపల్లిలో ప్రసిద్ధి చెందిన 2 ఆలయాల్లో చోరీ జరిగింది. దుండగులు హుండీలు కట్ చేసి నగదు దోచుకెళ్లారు. శివాలయం, వేణుగోపాలస్వామి ఆలయాల్లో అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. హుండీలను కట్టలతో కట్ చేశారు. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డయ్యాయి. దేవాదాయ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 8వ తేదీన హైదరాబాద్ లో దక్షిణ భారతదేశ యాదవ సమ్మేళనం నిర్వహించనున్నట్లు జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు రాము యాదవ్ తెలిపారు. గుంటూరులో యాదవ సంఘ నాయకులు పేరయ్య, బాలయ్య, నాగరాజుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జనాభా ప్రాతిపదికన యాదవులకు రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించాలని కోరారు. యాదవులు అన్ని రంగాల్లో రాణించేలా కృషి చేయనున్నట్లు చెప్పారు. ఆసియాలోనే పెద్దదైన మిర్చి యార్డు చైర్మన్ గతంలో యాదవులకు ఇవ్వడం జరిగింది.
ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్లో 2 సంవత్సరాల దగ్గరకు వస్తున్నా మరి ఇంతవరకు కూడా మరి యాదవ్లకు మిర్చి యార్డు చైర్మన్ ఇవ్వలేదు. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో వెంటనే మరి ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని మరి యాదవ్లకు మీ గుంటూరు మిర్చి యార్డు మరి చైర్మన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మాటలు కోటలు దాటుతుంటే ఆచరణలు గడప కూడా దాటడం లేదని సిపిఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. నిబంధనలు సడలించి పత్తి కొనుగోలు చేయాలంటూ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతలు సిపిఐ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ముప్పాల నాగేశ్వరరావు, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీపీ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. క్వింటాలకు 8,100 కొనుగోలు చేయాలని సీసీఐ ప్రకటించిన కేవలం 4,500 మాత్రమే పత్తిని కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నట్టేట ముంచాయన్నారు. వెంటనే పత్తికి 12,000 రూపాయల ధరకు సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి, రైతు సంఘం నేతలు కొల్లి రంగారెడ్డి, పచ్చల శివాజీ, జమ్మలయ్య, ఆకిటి అరుణ్ కుమార్, మేడ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. రైతాంగ సమస్యల పరిష్కారాలకి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోకపోతే రైతాంగాన్ని ఐక్యం చేసి పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై తిరుగుబాటు చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఈ సీసీఐ పత్తి రైతుల్ని నిలువున ముంచడానికి ఉందో లేదా పత్తి రైతుల బాగు కోసం ఉందో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఒక్కటంటే ఒక్క ప్రయోజనం కూడా రైతుకు చేయనటువంటి దుర్మార్గంగా సీసీఐ ఉన్నది. దీనికి నాయకత్వం వహించేటటువంటి కేంద్ర ప్రభుత్వం ఉన్నది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టున్నది. అందుకని ఇవాళ రైతు కంట నీరు పెట్టినటువంటి ఏ దేశం కూడా బాగుపడలేదు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆందోళనలు చేస్తాం, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేసి వరి ధాన్యానికి సంబంధించి కానీ పత్తికి సంబంధించి కానీ నిబంధనలు సడలించి పూర్తి స్థాయిలో కొనుగోళ్లు జరిగేదానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరిగింది. అరండల్పేటలోని డీబీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మానవ హక్కులు, అవసరాలు, పౌర సంస్థల బాధ్యతపై చర్చించారు. పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. పౌరులకు మౌలిక వసతుల కల్పన చేయడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని కొర్వి వినయ్ కుమార్ విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి కార్పొరేట్ శక్తులకు కేంద్రం దాసోహం అవ్వడం కరెక్ట్ కాదన్నారు. మనమంతా వాటిగా పరిగెత్తొద్దని నేను చెబుతున్నా. కానీ డూ కాన్సన్ట్రేట్ ఆన్ డెవలప్మెంట్. ర్యాంకుల దగ్గర చూడండి, డెవలప్మెంట్ వైపు చూడండి, ఇసుక వైపు చూడండి, సముద్రం వైపు చూడండి, అడవి వైపు చూడండి, ఆక్రమించుకోండి. వాటికి వెళ్లకుండా మీరు 100 సంవత్సరాలు పోయినా కానీ మనం ఇంతే మాట్లాడాలి. పర్యావరణాన్ని ఇంబ్యాలెన్స్ చేస్తున్నారు. మీ చేతిలోకి అధికారం వస్తే ఎవరికి అధికారం వస్తే వాడు దోచుకు తింటారు. ప్రజలు పట్టించుకోవాలి. అందుకని పౌర సంఘాలు నిఘా సంస్థలుగా ప్రభుత్వం మీద నిఘా చేసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఆలోచన చేయాలి. మన కనీస అవసరాలు సాధించుకోవడానికి ప్రభుత్వం వదిలిపెట్టాలి. మనం రైట్ఫుల్ స్టేక్ హోల్డర్స్ ఈ సమాజంలో ప్రభుత్వాన్ని నిలదీయగలిగిన శక్తి సామర్థ్యం వాళ్ళు మళ్ళీ ఎవరైనా అడ్డుకుంటే ప్రజా చైతన్యంతో ఎదుర్కోవాలి. పౌర సమాజాన్ని జాగృతం చేయాలి. ఉన్నతమైనటువంటి కాన్షియస్నెస్ తోటి, ఉన్నతమైన స్పృహతోటి, ఆలోచనతో మన సమాజంలో కలిసి వచ్చేవాళ్ళని కలుపుకోవాలి. సమాజంలో అసమానతల్ని, అస్పృశ్యతల్ని తొలగించుకుని బయటికి తీసుకెళ్లాల్సినటువంటి ఒక బాధ్యత పౌర సంస్థలపై ఉందని తెలియజేస్తూ కామ్రేడ్ జీవీ కృష్ణారావు జయంతి వేడుకలను గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు చల్లాచిన ఆంజనేయులు, రావుల అంజిబాబు, జి సురేష్, ఆమెశెట్టి శివ తదితరులు పాల్గొన్నారు. కార్మిక వర్గాల సంక్షేమం కోసం జీవీ కృష్ణారావు రాజీలేని పోరాటం చేశారని వారు పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధన దిశగా ఏఐటీయూసీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం పోరాటాలు సాగిస్తామన్నారు. 44 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి బడా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా కార్మిక వర్గాన్ని నిత్యం 24 గంటల పని చేసే విధంగా ఈ కార్మిక చట్టాలు, కోడ్లు రూపొందించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా జరిగే పోరాటం ఆయనకి అంకితంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడానికి సంసిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ నేటితో ముగిసిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. తూర్పు నియోజకవర్గంలో సేకరించిన కోటి సంతకాల ప్రతులను భారీ బైక్ ర్యాలీతో నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా జిల్లా కార్యాలయానికి చేర్చారు. తను సేకరించిన 60,000 సంతకాల ప్రతులను జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ ప్రారంభించామన్నారు. నేటి వరకు సేకరించిన సంతకాల ప్రతులను అన్ని జిల్లా కార్యాలయాల్లో సేకరించి గవర్నర్కు పంపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మరి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఎప్పటి నుంచో, ఎందుకంటే పథకాలు సూపర్ 6 అని చెప్పి దాన్ని ఫట్టు చేసి ఈరోజు మళ్ళీ ఇవ్వలేని హామీలు, ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తారని చెప్పి వాళ్ళ అబద్ధపు హామీల వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజలు మోసపోయారని చెప్పి వాళ్ళందరూ అర్థం చేసుకుంటున్నారు. ఈ కోటి సంతకాల సేకరణ చూసే భయం పట్టుకొని ఉంటుంది ఒక్కొక్క మరి టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీకి కానీ ఉన్న నాయకులందరికీ ఏ విధంగా రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా మారారు అని చెప్పి ఖచ్చితంగా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 2029లో ఆ కౌంట్ డౌన్ని లెక్కగా మీరు అనుకున్నట్టుగా మీరు ఏమనుకున్నారంటే మేము మళ్ళీ గెలుస్తాం, మేము పథకాలు ఇస్తున్నాం, మేము ఏదో చేసేస్తున్నాం, రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకొని వస్తున్నాం అని చెప్పిన మాటలన్నిటికీ, అబద్ధపు మాటలన్నిటికీ ఆన్సర్ చెప్పే సమయం కొంచెం ముందుగానే ఉంటుంది మీకు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ రంగంలోనే కలవాలి, ప్రభుత్వ రంగంలోనే జరగాలి. ప్రభుత్వ రంగంలో జరిగితే మాత్రమే పేద ప్రజలకు వైద్య సహాయం అందుతుంది. ప్రైవేట్ కళాశాలలు చాలా ఉన్నాయి, డొనేషన్లు గడి చేరే వాళ్ళు చాలామంది ఉన్నారు. మా పిల్లలు కూడా డొనేషన్లు గడి చేసిన సందర్భాలు ఉన్నాయి ప్రైవేట్ కళాశాలల్లో. అంతేకాదు ప్రైవేట్ కళాశాలల్లో వైద్యం నాబోటోడు చేయించుకోవడానికి చాలా ఉన్నాయి, లక్షలు గట్టుబడి చేసుకోవచ్చు. పేదవాడికి ఉంది ప్రభుత్వ వైద్య కళాశాలలు, వైద్యాలయాలే. ఆ పేదవాడి దగ్గర ఉన్నటువంటి వైద్య కళాశాలను కూడా ధనవంతులకు అమ్మేసేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత దుర్మార్గుడు ఆలోచించమని మనం చేస్తున్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. పత్తి బోరాలు ఆపడం వలన 250 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, తమకు న్యాయం చేయాలంటూ నగర బిస్మిల్లా గన్నీ వర్కర్స్ యూనియన్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు కోటా మాల్యాద్రి, ఆకిటి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పత్తిని గన్ని బోరల్లో కాకుండా ట్రాలీలలో, లారీలతో తీసుకురమ్మని సీసీఐ చెప్పడం వలన జిల్లా వ్యాప్తంగా సుమారు 2,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న తరహా వ్యాపారస్తులు పత్తి బోరాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ సీసీఐ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ జయీద్, మటన్ షేక్ షావలి, షేక్ ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ పత్తి రైతులకు సంబంధించి పత్తి ఏదైతే పండిస్తూ ఉన్నారో ఆ పండించిన పంటని డైరెక్ట్గా లారీలో తెమ్మంటా ఉన్నారు. లారీలో తేవటం రైతులకు సాధ్యం కాని పని. ఈ పత్తిలో గన్నీకి సంబంధించి ఏదైతే మరి ప్రోత్సహిస్తున్నారో సీసీఐ కూడా వాళ్ళని ప్రోత్సహించి గన్నీకి సంబంధించి బ్యాగుల్లో మరి పత్తిని కొనుగోలు చేసేదానికి అందరూ కూడా సహకరించాలని దీనికి గన్నీ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి గన్నీ బ్యాగుల్లో పత్తి దాటాన్ని కొనసాగించాలని కోరుతూ ఉన్నాం. దాన్ని నమ్ముకొని ఈ గుంటూరు జిల్లాలో సుమారుగా 2,500 నుంచి 4,000 కుటుంబాల దాకా దానిపైన ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నాయి. మరొకసారి సీసీఐ ఆలోచనని పునరాలోచించాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తీసుకొచ్చినటువంటి ఒక నూతన నిబంధన వల్ల ఎవరికి నష్టం కాకుండా చూడాలని చెప్పేసి ఆ నిబంధనని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.